సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా చెప్పినట్టుగానే కీలక ఆదేశాలు ఇచ్చారు. థియేటర్లలో ఫుడ్, డ్రింక్స్ ధరలు కంట్రోల్లో ఉండాలని సూచించారు. సినిమా ఎవరిదైనా టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. దిల్ రాజు చెప్పడంతో సినిమా హాళ్ల బంద్ వార్తలకు కారణమైన జనసేన నేతను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పవన్ తీసుకుంటున్న చర్యలపై ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి లైవ్ లో చిట్టిబాబు గారు కూడా రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు డిబేట్ సార్. చిట్టిబాబు గారు, ఇప్పుడు సినిమా థియేటర్ల వివాదం రోజుకు మలుపు తిరుగుతోంది కదా, అంటే ఈ వివాదంపై పవన్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ వివాదం కూడా ఎక్కడ మొదలైందో తెలిసిపోయింది. నిన్న ఆ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ జనసేన నాయకుడే, ఆయన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఆయన రెండు జనసేన పొలిటికల్ మనిషి కాకుండా ఆయన సత్యనారాయణ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్. ఆయనే ఆపేద్దామని మొదలెట్టింది. ఆయన అది ఇప్పుడు బయటపడిపోయింది. తీసేశారు కదా డైరెక్ట్. జనసేన నేత అయినా పవన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే నేను అనేది అసలు ఇష్యూ స్టార్టింగ్ ఆయన సినిమా ఆపాలని ఎవరో కుట్ర చేశారని, ఆయన మనిషిగా కుట్ర, అంటే ఆయన మనిషి కుట్ర చేశాడు, వాళ్ళ పార్టీ మనిషి కుట్ర చేశాడు ఈ సినిమా ఆపాలని, థియేటర్ ఆపాలన్నా ఆయనే. ఆ తర్వాత బయటకు వచ్చింది. సో కుట్ర ఎవరు చేశారు? సో అది అపోహ తప్పితే కుట్ర ఎవరూ చేయలేదు అనేది ఈ అతని విషయంతో బయటపడిపోయింది. ప్లస్ వాళ్ళు మాట్లాడి అదే అయిపోయింది. థియేటర్లు ఏమీ మూసేయట్లేదు, అది క్లియర్ అయిపోయింది. బట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఒకటి హర్షించదగిన నిర్ణయం. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నాం. థియేటర్లో కాస్ట్ ఆఫ్ వాటర్ బాటిల్ కాడ నుంచి ఏదైనా వచ్చిన వాళ్ళు ప్రేక్షకులు ఏదైనా వాడు కొనుక్కోవాలంటే కాస్ట్ అయిపోతుంది, టూ మచ్గా ఉంది. అది 5 స్టార్ రేట్లో అమ్ముతున్నారు థియేటర్లో, సామాన్యుడికి అందుబాటులో లేకుండా. ఈ కంట్రోల్ చేయాలి అనేది ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ప్రతిసారి ప్రతి ప్రభుత్వము దాన్ని చూస్తా ఉంటారు. తర్వాత అది ఎగ్జిబిటర్స్ మీటింగ్ పెడతారు, హెల్త్ మినిస్టర్ ఏదో మీటింగ్ పెడతారు. ఆ టెంపరీగా నెల 2 నెలలు కంట్రోల్ అవుతుంది, తర్వాత ఉండదు. అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరి ఈయన ఎంత స్ట్రిక్ట్ గా చేస్తాడో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు విషయం అంటే తన సాక్షాత్తు జనసేన పార్టీ నేత ఉన్నారని సస్పెండ్ చేశారు. అంటే ఈ విషయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ చాలా సస్పెండ్ చేయకపోతే చేయడం గొప్పగా చెయ్యకపోతే ఆ నింద మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదే చేశారు కాబట్టి ఇప్పుడు ఆ విషయం అక్కడికి అయిపోయింది. అంటే ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. ఇప్పుడు థియేటర్ల నిర్వహణపై కూడా నెక్స్ట్ దృష్టి పెట్టినట్లు ఉన్నారు కదా. నిర్వహణపై దృష్టి అనేదమ్మా ఎట్లా, ఇప్పుడు అంతం ఈజీ, థియేటర్ కంట్రోల్ చేస్తామా ఇది చేస్తామని కొన్ని వాళ్ళ అధికారాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ థియేటర్ టికెట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అని టికెట్లు తగ్గిస్తే గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం చేసిన దాన్ని వ్యతిరేకించారు. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఆ గత ప్రభుత్వం ఇప్పుడు రాజకీయం అయిపోయింది. ఇది గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ నుంచే అడిగారు రేట్లు తగ్గించాలి, ప్రేక్షకులు రావట్లేదు, ప్రేక్షకుల దూరం అయిపోతుంది, రేట్లు తగ్గిస్తే కానీ రారు, 3 అంచులు కావాలి, పైన డ్రెస్ సర్కిల్ కింద 3 రేట్లు ఇదివరకులాగా రావాలి అని అడిగారు. అడిగినప్పుడు ఏమో రేట్లు తగ్గిస్తే ఇంత సినిమాలు తీసి రేట్లు తగ్గిస్తే ఇట్లాగా రకరకాల గొడవ జరిగింది. రాజకీయం అయిపోయింది, దాంతో పోయింది. ఇప్పుడు రేట్లు తగ్గిస్తాడా ఈయన ఈ సినిమా రిలీజ్ కి? ఈయన అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రేట్లు సామాన్యుడికి అందుబాటులో రేట్లు ఇస్తారా, బెనిఫిషియర్లకు పర్మిషన్ ఇస్తారా, ఇవన్నీ వేచి చూడాలి. బెనిఫిషియర్లకు పర్మిషన్ ఇవ్వడం అనేది బ్లాక్ టికెట్లు అమ్ముకోవటానికి అవకాశం ఇచ్చినట్టే. సినిమా టికెట్లు చెప్పినట్టు సినిమా టికెట్ల ధరలకు సంబంధించి, అలాగే థియేటర్లలో అమ్మే స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అన్నిటికీ కూడా ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇప్పుడు అంతం వేరమ్మా, చేతలు వేరు. రేపు బెనిఫిట్ షోలకి వస్తారు. బెనిఫిట్ షోలు కావాలని మొన్నటిదాకా ఇచ్చారు. బెనిఫిట్ షోలకి అన్ని సినిమాలకి. గతంలోనేమో బెనిఫిట్ షోలు 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితేనే అని ఇచ్చారు. అది మంచి కండిషన్. కానీ రాజకీయం కారణంగా దాన్ని ఎదిరించారు. ఇప్పుడు అదే మంచి, ఏ పార్టీ అయినా ఏ అధికారంలో ఒక మంచి డెసిషన్ అన్నప్పుడు మనం కంటిన్యూ చేయాలి. ఇది మంచి డెసిషన్. 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితే మీరు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాం, అంతేగాని మీ రెమ్యూనరేషన్లు 80 కోట్లను సినిమాకి 20 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు అనేది కుదరదు అన్నారు. మంచి పాయింట్. ఎందుకంటే అదే జరుగుతుంది ఇండస్ట్రీలో. ఆర్టిస్టులు, హీరోయిన్, డైరెక్టర్ వాళ్ళే అయిపోతుంది. వాళ్ళ రెమ్యూనరేషన్లు 70-80
50 కోట్లు, ఇంకా సినిమాకి 20 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టే 100 కోట్ల సినిమాని ఈ ప్రాపగాడ తప్పితే సో అది కంట్రోల్. కానీ ఇప్పుడు అది చేస్తాడా ఈయన బెనిఫిషియల్ అడుగుతారు, బెనిఫిషియల్ ఇస్తాడా? ఇస్తే అది ఎంత దారుణం అంటే, బెనిఫిషియల్ ఎందుకు వ్యతిరేకించాం గతంలో? బెనిఫిషియల్ అనేది ఒక టికెట్ బ్లాక్ లో అమ్మితే జైల్లో పెడతారు పట్టుకెళ్ళి. మరి ఈ బెనిఫిషియల్ అంటే ఏంటి? 200 రూపాయల టికెట్ 5,000, 3,000, 4,000 అమ్ముకోవడానికి మొదటి 2 వారాలు ఇస్తున్నారంటే బ్లాక్ లో టికెట్ అమ్ముకోండి అని లైసెన్స్ ఇవ్వటమే కదా. సో ఇది దీనివల్ల దారుణం ఏమి జరుగుతుంది? ఈ 300 థియేటర్లోనూ ఓపెనింగ్ వారానికి రేట్లు పెంచేసేసి మా కలెక్షన్ ఇంత, మా స్టామినా ఇంత అని ఒకళ్ళు రేట్లు పెంచేస్తున్నారు ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ. అది ఈ స్టామినా అనేది బోగస్ స్టామినా. వీళ్ళు ఒరిజినల్ స్టామినా 50 కోట్ల రేంజ్ సినిమా అయితే వీళ్ళు ఈ బోగస్ స్టామినాతో 100 కోట్ల సినిమాగా ఎక్కిచ్చేసుకుని మేము 100 కోట్ల సినిమా, మాది పోయిన సినిమా 100 కోట్ల సినిమా మాకు ఎత్తి ఇవ్వండి అనే లెక్కలకు వచ్చేసింది. అంతే, ఒక సిస్టమ్ లేకుండా పోయేది. అది బెనిఫిషియల్ అనేది. అది ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? బెనిఫిషియల్ పర్మిషన్ ఇస్తాడా? రెంట్ సామాన్యుడికి అందుబాటులో లాగా టికెట్లు తగ్గించే ప్రక్రియ చేస్తారా? ఇవన్నీ వేచి చూడాలి. అంటాం సులభం, చేయటం చూడాలి ఎంతవరకు చేస్తారు. ఎందుకంటే కాంట్రడిక్షన్. ఇప్పుడు ఎట్లా అయితే ఈయనే ప్రొడ్యూసర్లు ఎందుకు రావాలి, ప్రొడ్యూసర్లు ఎందుకు ప్రభుత్వాన్ని కలవాలి, వాళ్ళ సొంత పెట్టుబడి ప్రైవేట్ పెట్టుబడితో వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కలవాలి అని ఈయనే మాట్లాడాడు. ఈ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు ఆ మాట గతంలో. ఇప్పుడు ఆయనే కలవాలి అంటున్నాడు. సో ఈయన ఏం కాంట్రాక్ట్ చేస్తారు, ఏ మాట ఇప్పుడు చెప్పిన మాటలు ఎంతవరకు వేచి చూడాల్సిందే. ఇమీడియట్ గా ఐడియా అయితే మంచిది, కంట్రోల్ చేయాలంటే మంచిది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కొత్త ఐడియా కాదు. ఎప్పటి నుంచో అడుగుతుంది ప్రొడ్యూసర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం థియేటర్లో ఈ విపరీతమైన రేట్లోనే తగ్గించాలని, థియేటర్ రేట్లు తగ్గించాలి మనమే అడిగాం. ఆ రేట్లు తగ్గించాలంటే గత ప్రభుత్వం ఇంకొంచెం ఒక స్టెప్ ఓవర్గా వెళ్ళి మరి తక్కువ చేసింది అన్నారు. అది కాకపోతే గత ప్రభుత్వం చేసి తప్పు ఏదైనా ఉంటే సరిదిద్ది థియేటర్లు మా సామాన్యుడికి అందుబాటులో రేట్లు తీసుకొస్తారా? ఓకే రైట్. మనకి ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి రాజ్ కందుకూరి గారు, కేతిరెడ్డి గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. కందుకూరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు సినిమా థియేటర్ల వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దూకుడు మీద ఉన్నారు. థియేటర్లలో రేట్స్ కి సంబంధించి కానీ ఫుడ్ డ్రింక్స్ కి అన్ని కంట్రోల్లో ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేశారు కదా, ఏం చెప్పదలుచుకుంటారు? అవునండి, ముఖ్యంగా థియేటర్లో రేట్లు అయితే చాలా హై ఉన్నాయండి. అది అందరికి సామాన్య మానవుడికి సినిమా దూరం అయిపోతుంది, అందులో డౌటే లేదు. ఒకప్పుడు 50 రూపాయల టికెట్ ఉండేది, అంటే ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, కాస్ట్ పెరిగింది, మెయింటెనెన్స్ పెరిగింది, అన్ని పెరిగినాయి. కానీ మీరు ఒక్కొక్కసారి 200 రూపాయలు ఉండే పాప్కార్న్ 450 రూపాయలు అయిపోయింది, కాఫీ 200 రూపాయలు అయిపోయింది. అంటే ఎఫోర్డబిలిటీ లేదండి. ఒక సినిమా ఫ్యామిలీ వెళ్తే 3,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, అది ఖచ్చితంగా సామాన్యుడికి సినిమాను దూరం చేస్తున్నాం మనం. కాబట్టి ఆ సమస్య విషయంలో ఆయన మాట్లాడారు, అది అప్రిషియేట్ చేయవలసిందే. అలాగే అట్ ది సేమ్ టైం మన సినిమాని రీచబుల్ గా చేయాలన్నది ఎవరైనా ఆశయం. ఆల్రెడీ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంది. 200-250 సినిమాలు రిలీజ్ అవుతుంటే పట్టుమని 30 సినిమాలు కూడా హిట్ అవ్వట్లేదు, అంటే సక్సెస్ రేట్ తగ్గిపోయింది. ఇలాంటప్పుడు మనం ఏదైతే స్ట్రగుల్ అవుతుంది ఇండస్ట్రీకి, ఎఫోర్డబిలిటీ ఉండాలి కస్టమర్ కి, చూసేవాడికి. అలాగే మేకింగ్ కాస్ట్లు కూడా బాగా పెరిగినాయి, అది రికవర్ చేయడానికి వీళ్ళు కాస్ట్ పెంచుతున్నారు. సో ఇవన్నీ ఉన్నాయండి, ఈ దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పుకుంటారు, అది అడ్రస్ చేయాల్సిన విషయమే. దట్స్ మై ఫీలింగ్ అండి. అంటే రేట్ల కోసం ఫిలిం ఛాంబర్ ద్వారానే సంప్రదించాలని కూడా సూచన చేశారు కదా. అంటే ఫిల్మ్ ఛాంబర్ మెయిన్ బాడీ కదండి, ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే అప్రోచ్ అవుతాం మనం. ఏదైనా ఓ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఛాంబర్ వెళ్ళాలి. దాంట్లో తేడాలు ఉన్నాయి. రేట్లు అనే పాయింట్ జనరల్ గా మాడితే ఏ రేట్లు అయినా ఉంది, ఫిల్మ్ ఛాంబర్ పడి రేట్లు పెంచాలని. టికెట్ రేటు రిలీజ్ అప్పుడు కొన్ని పెద్ద సినిమాలు మా టికెట్ల రేటు ఎక్కువ పెంచుకుని అమ్ముకుంటా ఉన్నారు, దానికి ఛాంబర్ పర్మిషన్ కావాలన్నారు. మామూలుగా రేట్లు పెంచడం తగ్గించడం అనేది ప్రభుత్వం చూడవలసిన విషయం. ఛాంబర్ ఎందుకంటే ఇదివరకైనా ఇండివిజువల్, నేను ఒక 100 కోట్ల సినిమా తీశాను, నేను వెళ్ళిపోయి ప్రభుత్వం దగ్గర అడుగుతున్నాను నా సినిమా నాకు ఇవ్వండి అని. అలా కాదు, మీరు ఇండివిజువల్ గా వద్దు, అది కూడా ఫిలిం ఛాంబర్ ద్వారా అడగాలి. ఫిలిం ఛాంబర్ ఇస్తే ఫిలిం ఛాంబర్ పలానా చిట్టిబాబు సినిమా తీశాడు, దానికి రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఛాంబర్ అడగాలి అంటున్నాడు ఆయన. రేట్లు అంటే అన్నీ కాదు, ఓన్లీ ఈ రిలీజ్ అప్పుడు పెంచుకునే రేట్ల విషయమే ఛాంబర్. రైట్. కేతిరెడ్డి గారు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినీ పెద్దలకు కొంత గ్యాప్ అయితే నడుస్తోందని టాక్ అయితే వినిపిస్తోంది, మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ కి సినీ పెద్దలకి గ్యాప్ ఎక్కడ ఉంటుందండి? ఆయన సినిమా నుంచి పోయిన ఆయనే కదా. వారు చలనచిత్ర రంగంలో హీరోగా ఉండి రాజకీయాల్లోకి వెళ్ళిన వ్యక్తి కదా. గ్యాప్ అనేది ఉండదు. కానీ ఇదేదో మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. అంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే అండి,
ఇది అసలు చేసిందే జనసేనకు చెందిన వ్యక్తి. అందుకే కదా అతన్ని ఈ రోజు సస్పెండ్ కూడా చేశారు కదా పార్టీలో నుంచి. పార్టీ అసలు ఇది వెస్ట్ ఈస్ట్ గోదావరిలో పుట్టింది. ఇది మేజర్ గా చెప్పాలంటే రాజమండ్రి సత్యనారాయణ అనే కుర్రోడు ఫస్ట్ తీసుకొచ్చాడు దీన్ని. అక్కడి నుంచి ఇది తెలంగాణ వరకు వచ్చింది. ఇది బేసిక్ గా చెప్పాలంటే మనము థియేటర్ కి జనం రావట్లా అంటున్నాము. ఈ రకంగా ప్రతి సినిమాకి మొన్న వచ్చి డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు 7 సినిమాల మీద కోర్టుల్లో కేసులు ఉన్నాయి. కేసులు అన్ని సినిమాలకి రేట్లు పెంచుతున్నారు. ఇంతకు ముందు జీవో ఒకటి ఉంది, ఆ జీవోకి వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్పి కోర్టులకు వెళ్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే హోమ్ సెక్రటరీ కూడా మినిస్టర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దుర్గేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కోర్టులకు వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది, ఏంటి పరిస్థితి అని అడిగారు. అంతేకాకుండా ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయండి. ఇప్పుడు రెంటర్ పర్సంటేజ్ లో ఆడుతారండి సినిమా. రెంటర్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఏంటంటే పెంచుకున్న ఫస్ట్ వీక్ మాత్రం వాళ్ళు షేర్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఈ పెద్ద సినిమాల వరకే ఈ ప్రాబ్లం. చిన్న సినిమా మాత్రం పర్సంటేజ్ లోనే ఆడతారండి మాక్సిమం. చిన్న సినిమా పర్సంటేజ్ లోనే ఆడతారు అనమాట. పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక 20-30 వస్తాయి కాబట్టి ఈ పెద్ద సినిమా వచ్చినప్పుడే ఈ సమస్య ఉంది. ఆ పెద్ద సినిమాకే రన్ ఎక్కువ వస్తుంది కాబట్టి చిన్న సినిమాలకు పెద్ద రన్ రాదు కాబట్టి. జగదీష్ ఒక సమస్య కూడా ఉంది, చిన్న సినిమాలకు ఒక సమస్య కూడా ఉంది. ఈ మధ్యకాలంలో సినిమా సక్సెస్ అయినా కూడా 2వ వారం రెంట్కి ఇయ్యాలంటే చిన్న సినిమా రెంట్ కట్టుకోలేక ఆగిపోతుంది. ఈ పెద్ద సినిమా ఏం చేస్తున్నారు, కొన్ని పెద్ద సినిమాలు పెద్ద సినిమా ఏం చేస్తున్నారు, పెద్ద సినిమా ఫస్ట్ వీక్ రెంట్ జరిగిన గొడవ ఏంటంటే మొన్న ఫస్ట్ వీక్ రెంట్ ఒక సినిమాకి ఫస్ట్ వీక్ రెంట్ లో వేశారు. ఆ రెంట్లో వేసిన 2వ వారం వచ్చేటప్పటికి పర్సంటేజ్ అని అడుగుతున్నారు ప్రొడ్యూసర్. దాంతో వాళ్ళకి అంటే మీరు ఫుల్ కలెక్షన్ ఉన్నప్పుడేమో రెంట్ ఇస్తాము, మిగతా మేము తింటాము, కలెక్షన్ తగ్గగానే పర్సంటేజ్ అంటారా అని క్లాష్. ఇది క్లాష్ అంటే మరి పవన్ కళ్యాణ్ అంటే సినిమా అన్న హిట్ అనే సినిమా వారం రోజులు వాళ్ళకి రెంట్ వచ్చింది. వారం 8th డే డ్రాప్ ఇచ్చింది. డ్రాప్ అవ్వగానే పర్సంటేజ్ అన్నారు. అప్పటి నుంచే క్లాష్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఈ సమస్య మొదలైంది. సినీ పరిశ్రమలో ఐక్యత లేదనుకోవచ్చా? మరి ఐక్యత అనేదమ్మా సినీ పరిశ్రమలో ఐక్యత అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో సినీ పరిశ్రమలో ఐక్యత అనేది ఆ రోజులు పోయింది. ఆ గోల్డెన్ ఎరా, ఆ స్వర్ణయుగం, ఆ ఐక్యత అనేది ఒక మాట మీద ఆ రోజుల్లో ఉండేది. ఒక మాట పెద్ద ఆయన ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండేది, ఇష్టమో కష్టమో. ఇప్పుడు దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఈ రోజులు వాళ్ళు ఉన్న రోజుల్లో అంతకుముందు రామారావు గారు ఉన్న వాళ్ళు ఒక మాట అంటే ఇష్టమో కష్టమో ఇండస్ట్రీ మొత్తం ఆ మాట కట్టుబడి ఉండేది. ఇప్పుడు అలా మాట కట్టుబడి చేయగలిగిన పెద్ద మనుషులు లేరు, పెద్ద తలకాయలు లేవు. పెద్ద మనుషులు అంటే పెద్ద తలకాయలు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతోడు పెద్దోడే. అంటే ఇప్పుడు దిల్ రాజు గానీ అల్లు అరవింద్ గానీ ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అంటే అందరూ కలిసి సినీ పరిశ్రమ తరపున ఎందుకు మాట్లాడట్లేదు అనుకో? మాట్లాడరమ్మా. నేను మాట్లాడితే నువ్వే ఏం చేస్తా? ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎవరికాళ్ళు ఎందుకు నా పని అంటే కాదు. మీరు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు లేరు. ఇదివరకు ఎన్టీఆర్, దాసనారాయణ వరకు ఉంది. చిరంజీవి సినీ పరిశ్రమ పెద్ద మనిషిగా ఒప్పుకోరా? ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళ తరం వేరు. ఇప్పుడు చిరంజీవితో ఈక్వల్ బాలకృష్ణ. నువ్వేంటి చెప్పేది నాకు, నువ్వేంటి నేను సమానం. ఇక్కడ అందరూ ఈక్వల్ అయ్యారు. అక్కడ వాళ్ళ ఒక పెద్ద తలకాయ ఈక్వల్ మించి ఇస్తారు. ఆయన ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పుడు కూడా ఏఎన్ఆర్ రేటు పెంచమంటే మీకు చెప్తాను. నేను చిన్నప్పుడు రేటు పెంచమంటే కృష్ణ గారు ఒకసారి రేటు పెంచమని మేమే ఒక ప్రొడ్యూసర్ అడిగితే ఆయన రేటు రామారావు గారు పెంచారా అని అడిగాడు. ఏమిటి అంటే విషయం, రామారావు గారు పెంచితే నాగేశ్వరరావు పెంచుతారు. నాగేశ్వరరావు గారు అడిగితే రామారావు గారు పెంచారు, పెద్ద ఆయన పెంచాడు, పెంచలేదు, అన్నగారు పెంచకపోతే ఈయన పెంచరు. అంటే అలా ఉండేది. రామారావు గారు పెంచితే మిగతా ఆర్టిస్టులు రేటు, రామారావు పెంచకపోతే పెంచారు. అలాగే సందర్భంలో అడిగితే రామారావు గారి దగ్గరికి వెళ్ళారు, అన్నగారు మీరు రేటు పెంచాలి. ఆయన ఏమన్నారు తెలుసా అండి? ఎందుకు పెంచాలి బ్రదర్ అన్నారు. అంటే పోయిన సినిమా మీది 60 లక్షలు చేసింది, అప్పుడు లక్షలే కదా, 60 లక్షలు చేసింది, మీరు పెంచవచ్చు అన్నారు. పెంచవచ్చు అంటే ఆయన ఏమన్నా అంటే బ్రదర్ ఎప్పుడో ఒకసారి వచ్చే సూపర్ హిట్ల గురించి మీరు లెక్క పెట్టద్దు. రెగ్యులర్ గా మన సినిమా ఎంత చేస్తుంది, రెగ్యులర్ గా మన సినిమా 40 లక్షలు బిజినెస్ చేస్తుందని.
అయితే మనం 4 లక్షలు తీసుకుంటున్నాం, కరెక్ట్ 10%. మన సేలబిలిటీలో 10% మనం హక్కుదారులం. అప్పుడే మనం 10 తీసుకుంటే 1.5 హీరోయిన్ తీసుకుంటారు, 75-50 మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా 35 లక్షలు సినిమా అయిపోద్ది. ప్రొడ్యూసర్కి ఒక 5 లక్షలు వెసులుబాటు ఉంటుంది బ్రదర్. సక్సెస్ అయితే వాడు తింటాడు, తిన్నే ఉండేవాడు, బెల్లం బిడ్డలు అదృష్టం, తినేవాడు మళ్ళీ ఇక్కడికే వస్తాడు కదా. అది ఆయన దానికి కట్టుబడి ఉండేవారు. కృష్ణ గారు పెంచమంటే రామారావు పెంచితే పెంచారు, నాగేశ్వరరావుని పెంచమంటే అన్నగా బ్రదర్ పెంచారు అని అడిగారు. ఇట్లా చిరంజీవిని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? పాపులారిటీ పరంగా హైయెస్ట్ కదా ఆయన. పాపులారిటీ లెక్క కాదండి, పెద్దరికం లెక్క. ఇప్పుడు పెద్దరికం అనే పాయింట్ ఒక మాట నలుగురిని కలుపుకుని నలుగురితోటి మాట్లాడి చేయగలిగిన ఒక పెద్దరికం కావాలి సార్. అందరూ పెద్దరికం కాదు, అందరూ కాదు. జగన్ దగ్గరికి చిరంజీవి అందరూ కలుపుకొని వెళ్ళాడు కదా, చిరంజీవి కలుపుకుని, రాజమౌళి, మహేష్ బాబు, ఆ నలుగురిని కలుపుకుని కాదు సార్. మహేష్ బాబు సినిమా రిలీజు, రాజమౌళి సినిమా రిలీజు, ఆచార్య సినిమా రిలీజు, ప్రభాస్ సినిమా రిలీజు, ఈ 4 సినిమాలు రిలీజ్ ఆ టైంలో. ఆ రిలీజ్ టైంలో రేట్లు పెంచుకుంటారు. సినీ పరిశ్రమ పెద్ద ఎవరు? మోహన్ బాబా, బాలకృష్ణ, ఇప్పుడు ఎవరు పెద్దలు? అందరూ పెద్దలు. సినీ పెద్దలకు ప్రభుత్వాలు అంటే లెక్క లేకుండా కొంత ప్రచారం కూడా జరుగుతుంది. సినిమా పెద్దలు అనేవాళ్ళు, వాళ్ళు పెద్ద అనేది సినిమా పెద్ద తలకాయ లేరు, అందరూ పెద్దే. ఉండాలి కదా చిట్టిబాబు గారు, ఉండాలంటే ఆ పెద్ద ఉండాలి. మెజారిటీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, మెజారిటీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు అంటున్నాను. అదే అంటున్నాను, పెద్దరికం అనేది. పవన్ కళ్యాణ్ పెద్ద అనుకోవచ్చు కదా సినిమా ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ ఎట్లా పెద్ద అవుతాడు అంటే డిప్యూటీ సీఎం రాజకీయంగా, కృష్ణరాజు గారు ఈవెన్ ఫస్ట్ టైం కాదు సార్. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది, జగ్గయ్య గారి కాడ నుంచి, మా నాన్నగారి కాడ నుంచి, సత్యనారాయణ గారి కాడ నుంచి అందరూ రాజకీయాలకు వచ్చారు, పదవులు అనుభవించారు. కృష్ణరాజు గారు కేంద్ర మంత్రి గారు అవి కాదు సార్. వాళ్ళు అనుభవించిన వాళ్ళ సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా పరిశ్రమ నుంచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా సినిమా పెద్దగా యాక్సెప్ట్ చేయరు. సినిమా పెద్దగా ఎలా చేస్తారు? రాజకీయాల్లో ఆయన వెళ్ళాడు కనుక సినిమా పెద్దగా ఎలా చేస్తారు సార్? ప్రకారం చూసుకుంటే ఏముంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రకారం ప్రభాస్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్, మహేష్ బాబు కన్నా ఎక్కువ ఫాలోయింగ్. ఏం సార్ సినిమా టికెట్ల ధరల ప్యానింగ్ స్టార్ సార్, ఈయన ఇంకా రీజనల్ స్టార్. అంటే రీజనల్ స్టార్లు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే వీళ్ళందరికీ ఎక్కువ ఫాలోయింగ్ ఉందా మీరు చెప్పిన? డెఫినెట్ గా వాళ్ళ మార్కెట్ ఏంటి, వాళ్ళ ఫాలోయింగ్ ఏంటి సార్? అంటే ఓన్లీ తెలుగు చెప్తున్నా, మీరు పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా సినిమాలు ఆయన ఇవ్వలేదు. ఫాలోయింగ్ అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది మీ ప్రకారం? ఒక హీరోకి ఫాలోయింగ్ ఒక తెలుగు అని కాదు సార్, రజనీకాంత్ ఆల్ ఓవర్ ఇండియా ఫాలోయింగ్. ఓన్లీ తెలుగు. అమితాబ్ బచ్చన్ ఒక ఇండియన్ లెవెల్ ఫాలోయింగ్ అనేది నా ఏరియా అయితే నేను కూడా నా ఏరియాలో నేను ఫాలోయింగ్. తెలుగు రాష్ట్రాలు చెప్పండి, మీరు ఒక సీనియర్ అనలిస్ట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో, లేకపోతే కర్ణాటక, తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు, మహారాష్ట్రలో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళలో హైయెస్ట్ ఫాలోయింగ్ ఇప్పుడున్న హీరోస్ లో ఎవరికి ఉంటుంది మీ ఉద్దేశంలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా? లేదు, పవన్ కళ్యాణ్ తమిళ సినిమాలు తమిళనాడులో లేదు సార్, కేరళలో లేదు సార్. అంటే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు అంటారు, తెలుగు వాళ్ళే ఆ సినిమాలు చూడరు. ఇప్పుడు అప్పటికి తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. ఇంకా అక్కడ ఎవరు మొన్న కూడా చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ అని పేరు కూడా తిరిగి పవన్ కుమార్ అని మాట్లాడారు. ఇంకా చిరంజీవి తమ్ముడుగానే ఉన్నాడు అక్కడ ఆయన, వాళ్ళ లిస్ట్ లో ఆయన. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేరళలో మార్కెట్ ఉంది. నెంబర్ 1 ఎవరు మీ ఉద్దేశంలో? ఇప్పుడు నెంబర్ 1 అంటూ లేరు సార్. తెలుగులో చెప్తా, ఆర్డర్ చెప్పుకుంటే సార్, ఫస్ట్ పొజిషన్ చిరంజీవి, బాలకృష్ణ ఒక రేంజ్ వాళ్ళు. నెక్స్ట్ రేంజ్ మహేష్ బాబు, ప్రభాస్. మహేష్ బాబు, ప్రభాస్. నాగార్జున సీనియర్, నాగార్జున వెంకటేష్ అది వేరే క్యాడర్. ప్రభాస్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కేతిరెడ్డి గారు ముందు చిట్టిబాబు గారు చెప్పని. ప్రభాస్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరో చెప్తున్నారు. ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ అంటే ఒక ఏజ్ గ్రూప్. నెక్స్ట్ జనరేషన్ వస్తే మహేష్ బాబు, ప్రభాస్ బిజినెస్ పరంగా వీళ్ళిద్దరు, మహేష్ బాబు, ప్రభాస్ నెంబర్ 1, నెంబర్ 2 ఒక రేంజ్ లో ఉన్నారు. ఆ నెక్స్ట్ బిజినెస్ రేంజ్ చూస్తే ఇతను చిరంజీవి కొడుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక రేంజ్. వీళ్ళ తర్వాత నెక్స్ట్ బిజినెస్ రేంజ్ లోకి
పవన్ కళ్యాణ్ వస్తారు. సో పవన్ కళ్యాణ్ 6వ స్థానం బిజినెస్ రేట్ చూసుకుంటే మా ఫాలోయింగ్ ఓన్లీ తెలుగు స్టేట్స్. ఇప్పుడు తెలుగు స్టేట్ మీరు అలాంటి పాన్ ఇండియా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అవుతారు. అల్లు అర్జున్ నెంబర్ 1 ఉన్నారు కదా. అదే పాన్ ఇండియానే చూస్తాం సార్ ఆర్టిస్ట్ కి. మేము బిజినెస్ నేను అనేది ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో అందరికీ ఉన్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఏజ్ గ్రూప్ మొత్తం కొట్టేశారు. అందరికీ ఉన్నారు సార్. ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కదా దాటున్నారా? చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మోస్ట్లీ కదా. కానీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కూడా ఉన్నారు. ఏమీ లేదు, చిరంజీవి ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో మీ ఉద్దేశంలో చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళు వేరే ఏజ్ గ్రూప్. అవును. ఇప్పుడున్న వాళ్ళు టాప్ 1, 2 అంటే మహేష్ బాబు, ప్రభాస్ ఉంటారు. ప్రభాస్ కున్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్, ప్రభాస్ మహేష్ కున్న ఫాలోయింగ్ మామూలు. సో ఫ్యాన్స్ లెక్క చూస్తే అదిగా ఫ్యాన్ బిజినెస్ మెయిన్ గా చూస్తే ఫ్యాన్స్ తో పాటు బిజినెస్. మహేష్ బాబు, ప్రభాస్ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళు బిజినెస్. ఆ తర్వాత వస్తుంది ఈయన బిజినెస్. ఓకే. తక్కువ చేయడం కాదు. పవన్ కళ్యాణ్ టాప్ 5 లో కూడా పవన్ కళ్యాణ్ నెంబర్ 1 కాదు, నెంబర్ లాస్ట్ కాదు, మధ్యలో ఉన్నాడు అంతే తప్పితే టాప్ 5 లో కూడా లేరు. మరి మీ లిస్ట్ లో మీరు చెప్పిన దాంట్లో టాప్ 5 కాదు అంతే. ఆర్డర్ కాదని చెప్పాలి. బిజినెస్ పరంగా పారితోషికంలో కూడా లేరా? పారితోషికంలో కూడా లేరు, టాప్ 5 లేరు. ఇది మీ ఒపీనియన్ చెప్తున్నా. నా ఒపీనియన్ కాదు, ఇది ఆయన ఒపీనియన్. ఇది నిజం. మీరు కావాలంటే వెరిఫై చేసి ఛాలెంజ్ చేసుకోండి. నేను చెప్పిన ఆర్డర్ లో మించి బిజినెస్ పవన్ కళ్యాణ్ ఉంది, వీళ్ళని మించి బిజినెస్ జరుగుతుంది చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీరు అందరూ ఏమంటారంటే చిట్టిబాబు గారు, మోహన్ బాబు వ్యక్తి చిరంజీవి ఫ్యామిలీని బాగా ఇష్టపడరు అని అంటారు. అదే చిరంజీవికి బాగా వ్యతిరేక. ఏమి కాదు, మెగాస్టార్ వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఎవరైనా మాట్లాడతాను. నేను ఎవరినైనా తప్పు మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడతాను. చిరంజీవి గారు తప్పు మాట్లాడితే తప్పుని ఖండించాను. కనుక నేను అగేన్స్ట్ అంటే నేను బ్లైండ్ ఫాలోయింగ్ కాదు. ఎవరికైనా సరే తాళం వేయటము, వాళ్ళు తప్పు మాట్లాడినా, వాళ్ళు కాకి తెలుపు అన్నా కూడా వాళ్ళు అన్నారు కనుక కాకి తెలుపు అయ్యి ఉండొచ్చేమో అలా మాట్లాడినా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నారు కదా, అంటే మీకు ఏం పెద్దలుగా ఉన్నారు? డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. ప్రభుత్వ సీఎం, డిప్యూటీ సీఎం ఒకసారి కేతిరెడ్డి గారు అడుగుతారు. కేతిరెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరు? కృష్ణరాజు గారు యూనియన్ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, సంతోషము. ఓకే, ఏముంది దాంట్లో? కేతిరెడ్డి గారు మీ ప్రకారం ఎవరు టాప్ హీరోలు ఇవాళ ఇండస్ట్రీలో? ఈరోజు పాన్ ఇండియా స్టార్లు అంటే మన ప్రభాస్ అండి. ఓవరాల్ గా ఆయన సినిమాలు బాగా పే చేసినాయి. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి పాన్ ఇండియాలో ఈ మధ్య మన బన్నీ క్రాస్ చేశాడు దాన్ని. అలాగా చెప్పుకుంటా వస్తే వాళ్ళే టాప్, అలా నెక్ టు నెక్ లో ఉన్నారనమాట. ఆ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళిద్దరు. తర్వాత మహేష్ కంటే రేపు రాజమౌళి సినిమా వచ్చిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత ఈయన ఆ పొజిషన్ లోకి వెళ్తాడేమో. మామూలుగా బేసిక్ గా చెప్పాలంటే మహేష్ కు వచ్చి ఈ ఇక్కడ ఏదో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలు అయితేమి, ఓవర్సీస్ అయితేమి, అదే విధంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాలు అయితేవి అక్కడ కొంచెం మార్కెట్ ఉంది, ఓవర్ మార్కెట్ ఉంది అని ఇప్పుడు చెప్పలేమండి మనం. రాజమౌళి సినిమా రిలీజ్ అయితేనే పాన్ ఇండియా బిజినెస్ కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మీ లెక్క ప్రకారం? తెలుగు రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ బిజినెస్ ఈ లిస్ట్ ఒకే కుటుంబం కదండి, ఒకే కుటుంబం కదా, మెగా కుటుంబం కదా. ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదే విధంగా అడిషనల్ గా వాళ్ళ ఇంట్లో ఉండే రామ్ చరణ్ అభిమానులు, వీళ్ళంతా ఒక ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్ కే ఉందని చెప్పవచ్చండి. పవన్ కళ్యాణ్ కే ఫ్యాన్ బేస్. మీ ఒపీనియన్ మీరు చెప్పారు, ఆయన ఒపీనియన్ చెప్పారు. డిప్లొమసీ వద్దు జగదీష్, డిప్లొమసీ వద్దు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటే మొదటిసారి 100 సీట్లు గెలిపి నుంచుంటే ఓడిపోడు. 2 సీట్లు ఫ్యాన్ బేస్ ఉంటే ఓడిపోడు. మిగతా అందరూ ఇంతమంది ఆర్టిస్టులు ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోయారు. ఇవాళ గెలిచారంటే 3 తెలుగుదేశం బలము, బీజేపీ బలం అన్ని
ప్రెసిడెంట్ చంద్రబాబు కేసీఆర్ గెలుపు ఓటములు సహజం, వాటికి దానికి సంబంధం లేదు. ఒక్క నిమిషం కేతిరెడ్డి గారు మీరు చెప్పండి. మీ లిస్ట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మీ లిస్ట్ చెప్పండి. నెంబర్ 1 ఫ్యాన్ బేస్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటారు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్కే ఉందండి. ఎందుకు కారణం? ఎందుకుందంటే ఆయన యొక్క సినిమాలు ఆ యూత్ ని ప్రేరేపించే సినిమాలు, బద్రి అయితేమి, ఖుషి అయితేమి, తొలి ప్రేమ అయితేమి, ఈ అత్తారింటికి దారి ఇట్లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎంత ఫ్యాన్ బేస్ ఉంటే ఫ్యాన్ బేస్ గట్టిగా ఉండడం అంటే లెక్కేంటి తెలుసా? జగదీష్, ఫ్యాన్ బేస్ గట్టిగా నువ్వు తమిళనాడులో పెరిగావు, నేను తమిళనాడులో చూసాం. ఫ్యాన్ బేస్ అంటే ఎంజీఆర్ ఫ్యాన్ బేస్. ఈ ఫ్యాన్ బేస్ అంటే సినిమా ఫ్లాప్ అయినా బాగాలేదైనా కలెక్ట్ చేసేది ఫ్యాన్ బేస్. అది ఎంజీఆర్ ఉంది, అది ఎన్టీఆర్ ఉంది, అది రజనీకాంత్ ఉంది. అది ఫ్యాన్ బేస్ అంటే సినిమా బాగా లేకపోయినా ఆడాలి. వీళ్ళది బాగా సినిమా వాళ్ళది ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళది ఏంటంటే ఎంజీఆర్, ఎన్టీఆర్, రజనీకాంత్ ఫెయిల్యూర్ సినిమా, సూపర్ హిట్ సినిమా. తెలుగులో అట్లా ఎవరైనా ఉన్నారా ఫ్యాన్ బేస్? ఇప్పుడున్న వాళ్ళు ఆ ఫ్యాన్ బేస్ సినిమా బాగా లేకపోయినా ఎగబడి చూసి ఒకప్పుడు చిరంజీవికి ఉండేవారు, ఇప్పుడు ఎవరికి లేరు. ఇప్పుడు అంతా సినిమా బాగుంటే ఎవరైనా బాగుంటేనే సినిమా. వీళ్ళకి ఒట్టి బాగా లేకపోయినా ఫ్యాన్స్ ఎగబడి మా హీరో చూసే రోజులు పోయింది. వీళ్ళకి లేదు. అది గతంలోనే బాగున్నా లేకపోయినా చూస్తూనే ఫ్యాన్స్ అంటే అది ఎలా ఉన్నా సరే మా హీరో సినిమా ఆడతాం. ఒకప్పుడు కృష్ణ గారు అదే విధంగా వకీల్ సాబు రెవెన్యూ పరంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది సార్. ఫ్యాన్ బేస్ లేకపోతే 100 కోట్లు ఎట్లా? 100 కోట్లు సినిమా టాక్ సరిగా లేదు సార్. అరే మాట్లాడు బాగా 100 కోట్లు మేనేజ్ అయితే ఫ్యాన్ బేస్ అంటా. 100 కోట్లు ఫ్యాన్ బేస్. నెక్స్ట్ పిక్చర్ ఏమైంది? నెక్స్ట్ పిక్చర్ ఎందుకు పోయింది? ఫ్యాన్ బేస్ ఉంటే మరి ఆ పిక్చర్ ఎందుకు 100 కోట్లు బంద్ చేసి చెప్తావు? 50 కోట్లు ఒకటి పోయిన సినిమాల గురించి చెప్పవే. ఏమైంది అప్పుడు? ఫ్యాన్ బేస్ ఏమైంది? ఆ రోజు మిస్సింగ్ ఫ్యాన్ బేస్. ఈ సినిమాకి మాత్రం ఫ్యాన్ ఉందా? అదేమిటి మాట అది? ఫ్యాన్ బేస్ ఉంటే అన్ని సినిమాలకు ఉండాలి. ఒక సినిమాకు ఉంది, ఒక సినిమాకు లేదంటే బాగున్న సినిమాకి ఫ్యాన్ బేస్ ఉంది, బాగలేని సినిమాకి ఫ్యాన్ బేస్. ఫ్యాన్ బేస్ మీ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ టాప్ 5 లో కూడా లేరు. టాప్ 10 లో ఉన్నారా? లేదా? టాప్ 10 లో ఉన్నారు. అందుకనే ఎప్పుడు చెప్తాం హీఈస్ నాట్ నెంబర్ 1, హీఈస్ నాట్ నెంబర్ లాస్ట్, హీఈస్ ఇన్ బిట్వీన్. అంతే చెప్తే ఆయన అందరికన్నా ఎక్కువ, అందరికన్నా పైన. ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఓడిపోవడం క్రైటీరియా తీసుకుంటే ఎన్టీ రామారావు ఓడిపోయినారు. ఫస్ట్ గెలిచిన తర్వాత ఓడిపోయారు. సరే ఆయన ఓడిపోయినా ఇప్పుడు గెలిచారు కదా. ఇప్పుడు గెలిచారు కదా. ఇప్పుడు గెలిచింది ముగ్గురు కలిసి. ఇప్పుడు నీవు బీజేపీ బలము, టీడీపీ బలము వేసుకుని గెలిచారు. అక్కడ నువ్వు ఒక్కడే గెలిచి నుంచున్నావు అంటే అది నీ ఫ్యాన్ బేస్. వాళ్ళిద్దరు గెలిపించారు. 21కి 21 గెలిపించండి సార్. నవ్వుతారు సార్. పవన్ అన్నాడని మీరు 20 గెలిస్తే మీ 2 భుజాలు కలిస్తే గెలిచిరి. 2 భుజాలు కలిస్తే భుజాల మీద ఎక్కి కూర్చుని నేను 12 అడుగులు అంటే ఎట్లా? ఆ భుజాలు లేకపోతే ఏంటి పరిస్థితి? రెడ్డి గారు లేరా? భుజాలు లేకపోతే ఆ భుజాలు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? జగదీశ్వర్ రెడ్డి గారు సంతోషం. అంతేగాని జగదీశ్వర్ రెడ్డి గారు లిస్ట్ తీసుకుందాం. మీరు చెప్పండి టాప్ 5 హీరోస్ ఎవరు తెలుగులో? ఇప్పుడు ఓన్లీ తెలుగు. పాన్ ఇండియా మీరు చెప్పారు. పాన్ ఇండియా ప్రభాసు, అల్లు అర్జున్, ఇప్పుడు నో డౌట్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళు RRR వాళ్ళు ఎదిగారు. ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు. ఒకటి అడగాలి మీరు, పాపులర్ హీరో పవన్ కళ్యాణ్, పాపులర్ హీరో నాట్ నెంబర్ 1 హీరో. పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు. అంటే తెలుగు వరకు అండి నేను చెప్పేది, ఓవరాల్ పాన్ ఇండియా కాదు చెప్పేది. పవన్ కళ్యాణ్ తర్వాత కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఆ తరం నుంచి ఈ తరం వరకు మహేష్ బాబు అభిమానులుగా ఉన్నారు. ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు. అది ఓవరాల్ గా చిరంజీవి గారిది అంటే అది పవన్ కళ్యాణ్ కూడా చెందుతుంది కాబట్టి అది మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ అది. ఓకే. అంటే సో నెంబర్ 1, 2 పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. 3, 4, 5 ఎవరు వస్తారు? చిరంజీవి కూడా కలిసి ఈయన ఫ్యాన్ బేస్. చిరంజీవి గారిది ఆ ఫ్యామిలీ కూడా కలిస్తే పవన్ కళ్యాణ్. చిరంజీవి అందుకని ఇప్పటికీ తమిళనాడులో కానీ కేరళ కానీ పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి తంబియా అంటారు. అది ఇంకా ఆయన చిరంజీవి జనరేషన్ ఉన్నారండి. ఇప్పుడు మా యాంకర్ ఉంది స్పందన, ఆ చిరంజీవి ఫ్యాన్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంతేనా? మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు నెంబర్ 1, 2 ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తర్వాత నెక్స్ట్ మిగతా అంతా వరుసగా వచ్చేవాళ్లే సార్. ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పంటారా సార్? రెవెన్యూ పరంగా గొప్పగా కలెక్షన్స్ వచ్చిన వాళ్ళే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు సార్.
బేసిక్ గా చెప్పాలంటే సినిమా అనేది ఇప్పుడు మరి నెంబర్ 1, 2 మాత్రమే చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పలేదు. మరి ఆయన అదే చెప్తాడు, నేను చెప్పింది చెప్తాడు. రెవెన్యూ ఎక్కువ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉన్నట్టు, రెవెన్యూ ఎక్కువ ఎవరికి వస్తే నేను చెప్పిన లిస్ట్ గా వస్తుంది. రెవెన్యూ అంటే ఒక మూవీ బాగుంటే రెవెన్యూ వస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది, ఏ సినిమా రెవెన్యూ అంత 300-200 కోట్లకి వెళ్ళిపోతుంది. అంత ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి. అదే సార్, ఆ తర్వాత బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఉంటారండి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. థర్డ్ పొజిషన్ లో ఉంటాడు, బాలకృష్ణ గారు ఉంటారు. ఆ తర్వాత అలా ఉంటారనమాట. ఇప్పుడు మిగతా రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళంతా ఒక అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజ్ అండి. గురు అదంతా ఒకటే మెగా ఫ్యామిలీ సెటప్ అదంతా. అల్లు అర్జున్ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా. అల్లు అర్జున్ ని మనం పాన్ ఇండియా కింద వేసేసాం కదా ఆల్రెడీ. పవర్ పాన్ ఇండియా బేస్ స్టార్ట్ కాబట్టి ఆంధ్రాలో పోల్చడం లేదు. మన ఇక్కడ తెలంగాణలో వాళ్ళని ఇక్కడ తీసుకురావట్లేదు. ఎందుకంటే పుష్ప 1 తర్వాత పుష్ప 2 తర్వాత వాళ్ళు ఒక రేంజ్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ ఒక్క సినిమాల వల్లనే వచ్చింది కదా. కంటిన్యూగా ఇప్పుడు 4 సంవత్సరాలుగా సినిమా లేదండి పవన్ కళ్యాణ్ సినిమా. 4 సంవత్సరాలుగా సినిమా లేకపోతే 4 సంవత్సరాలుగా సినిమా లేకపోయినా వెయిట్ చేస్తున్నారు కదా జనాలు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఎక్కడ పోయినా అతను. అదే ఉందండి. అల్లు అర్జున్ కూడా వెయిట్ చేశారు, 3 ఏళ్ళుగా వెయిట్ చేశారు. దేవరా కూడా వెయిట్ చేశారు, ఎప్పుడు వస్తుంది. ఆల్వేస్ ఒక స్టార్ అయినాక ఆటోమేటిక్ గా ఆ సినిమా గ్యాప్ వచ్చిందంటే ఆ స్టార్ వెయిట్ చేస్తారు. అది పెద్ద రెవెన్యూ ఎవరికి బాగుంటే ఎవరికి బాగుంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అంటే రెవెన్యూ అంటే మూవీకి ఎక్కువ రెవెన్యూ ఉంటుంది, ఇంకో మూవీ మినిమం ఉంటుందమ్మా. ఒక ఫ్యాన్ బేస్ అనే దానికి బేసు వీళ్ళ సినిమా ఇతనితోటి సినిమా ఈ హీరోతో సినిమా తీస్తే 300 కోట్లు బిజినెస్ ఉంది, ఇంకో సినిమా హీరో తోటి చూస్తే 200 కోట్ల బిజినెస్ ఉంది. ఈ ఎంత బిజినెస్ అవుతుందని నార్మల్ బిజినెస్ మీద తర్వాత మొత్తానికైతే ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ దాన్ని బట్టే మేము ఆలోచించే, దాన్ని బట్టే రెవెన్యూని బట్టే హీరో పొజిషన్స్, వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా వాళ్ళ పొజిషన్ దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ రెవెన్యూ ఎంత చేస్తే దాన్ని బట్టి ఉంటుంది, పేరును బట్టి. సరే, ఇప్పుడు ఇది ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీకు ప్రభుత్వ పెద్దలతో ఎలాంటి హెల్ప్ అవసరం లేదా? ప్రభుత్వ పెద్దలు చేయాల్సిన పని ఈ రేట్లు తగ్గి, అంటే సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో వ్యక్తిగతంగా వచ్చి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు తప్ప నార్మల్ గా ఇప్పటివరకైతే ఇండస్ట్రీ అంతా కలిసి ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదు. అర్థం లేని ప్రశ్న. ఇండస్ట్రీ మొత్తం కలిసి ఎందుకు? నువ్వు ఒక సినిమా తీసావు, ఆయన ఒక సినిమా తీసారు, నేను ఒక సినిమా తీశాను, నాది చిన్న సినిమా, నేను ఎందుకు వెళ్ళి, నాకు అవసరం లేదు. మీ 2 సినిమాలకి మీరు 150 కోట్లు 250 కోట్లు తీశారు కనుక మీకు సమస్య అది. కనుక మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. మీ వెనకాల నేను చిన్న సినిమా తీసి మీ తోకలాగా నేను ఎందుకు వస్తాను? ఏం అవసరం నాకు? ఎవరు అడగటం కూడా, మీరు అడిగినా కూడా బాగోదు. నాకు సమస్య కోసం వస్తున్నాను, మీరు నా వెనకాల రండి అంటే బాగోదు కదా. అది పద్ధతి కాదు. ఎప్పుడన్నా నీ సమస్య ఉన్నప్పుడు నువ్వు వెళ్తావు ప్రభుత్వానికి. నేను కోట్లు పెట్టి సినిమా తీశాను, నా లెక్క కోట్లు పెట్టి సినిమా తీశాను, నాకు రైట్ లేదా? నా సినిమాకి ఇది చేసి పెట్టడానికి ప్రభుత్వాన్ని అడిగే హక్కు, హోదా నాకు లేదా? అది ఏంటో మరి కొత్తగా ఉన్నాయి. చూద్దాం. అది ఒకవేళ మంచి జరిగింది అనుకో మంచిదే, ఇండస్ట్రీకి ఆ విధంగా మంచి జరిగింది అనుకోండి, ఓకే. దానికి అప్పచెప్పి ఫిల్మ్ ఛాంబర్కి అప్పచెప్పి వాళ్ళే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్కి, సెన్సార్ పబ్లిసిటీకి, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అప్పచెప్పారు. ఓ పద్ధతి అయింది. ఒకవేళ అప్పచెప్తే కరెక్ట్ అవుతుంది, చూద్దాం. అది బట్ ఇంతవరకు లేదు. ఇవాళ కొత్తగా చెప్తున్నాడు ఆయన, ఛాంబరే రావాలి, ఎవరు ఇండివిజువల్ రాకూడదని. సంతోషం. అది నిజంగా వర్కౌట్ అయితే మంచిదే, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, రాజ్ ఒక ఫినిషింగ్ ఇస్తారు. నాకు ఛాన్స్ ఇవ్వు. ఇంటరప్ట్ చేసాడు అన్న. ఇప్పుడు మనం బేసిక్ గా చెప్పాలంటే ఏంటంటే, ఇది జనాలు థియేటర్ రావట్లేదు అనేది కదా సమస్య. ఈ టికెట్ రేట్లు పెంచుకునే దానికోసం మీరు అందరుగా రాకూడదు, ఒక్కొక్కరుగా రాండి, ఫిలిం ఛాంబర్ ద్వారా రాండి అని అంటున్నారు కదా. ఫిలిం ఛాంబర్ ద్వారా వస్తే అది ఒక వర్గంగా ఉంటారనమాట. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఫిలిం ఛాంబర్ ఒకటి ఉంది, అదే విధంగా గిల్డ్ అని ఉంది. వీళ్ళు కలవరు, వాళ్ళు కలవరు. కలవనప్పుడు ఏం చేయాలా, ఎవరికి ఇవ్వాలి ఆథెంటికేషన్? దీంట్లో చేయాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో ప్రధానంగా ఫిలిం ఛాంబర్లు కాకుండా అఫీషియల్స్ ను కూడా ఆ కమిటీలో వేసి
వేసి వాళ్ళు ఏ రకంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, వాళ్ళు ఏ రకంగా అర్హులు రేట్లు పెంచుకునే దానికి అనే దాని మీద పెట్టాలి. అదే విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి ఈ తినుబండారాల రేట్లు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నాయో వాటి మీద కూడా మనం నేను చెప్తా సగటు సినీ ప్రేక్షకులాగా మీరు సినిమా రేట్లు టికెట్ రేట్లు పెంచుకున్నా ఇబ్బంది లేదు. ఆ పాప్కార్న్ ఆ కూల్ డ్రింక్స్ రేటు తగ్గిస్తే మీ సినిమా రేట్లు టికెట్ రేటు పెంచండి. ఆ పాప్కార్న్ రేటు బయట 10 రూపాయలు దొరికేదాన్ని 400 రూపాయలు అమ్ముతారు. పీవీఆర్ లేకపోతే ఏషియా థియేటర్ లో పోవాలంటే 10 రూపాయల పాప్కార్న్ బస్ స్టాండ్ లో అమ్మేదాన్ని 400 రూపాయలకు అమ్ముతున్నారు. ముందు అది తగ్గించండి. అది తగ్గిస్తే మీ సినిమాలకు మల్టీప్లెక్స్ లకైనా వాటికైనా వస్తారు, లేకపోతే రారు. లేకపోతే ఇట్లే భరత్ గారు 15 సంవత్సరాలుగా భరత్ గారు ఈ పాయింట్ మాట్లాడుతుంది మధ్యలో. మరి ఆ పాప్కార్న్ ఎవరు అమ్ముతున్నారు ఈ థియేటర్ లో గానీ? పాప్కార్న్ వాళ్ళకి చాలా అద్భుతంగా లాభాలు వస్తున్నాయి. 10 రూపాయలు తయారయ్యే పాప్కార్న్ 400 రూపాయలండి ఒక బకెట్. కూల్ డ్రింక్స్, పాప్కార్న్లు, సమోసాలు అది అమ్ముకునేవాడు చాలా బెటర్ మీ సినిమా ఇండస్ట్రీలో. అది తగ్గించండి, సినిమాలకు వస్తారు. సగటు సినిమా పవన్ కళ్యాణ్ అది చేస్తే మీరు టికెట్ రేట్లు సరే 200 రూపాయలు 300 రూపాయలు పెంచినా పర్లేదు. ముందు 10-15 రూపాయలు అమ్ముకునే పాప్కార్న్ 400 రూపాయలు తగ్గించండి. ఈ రోజు తీసుకునే రెమెండేషన్ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి, అదే విధంగా సాంకేతిక సరే ఇప్పుడు ఈ రోజు ఎవరు రెమ్యునరేషన్ తగ్గించుకోరు కానీ ఆ టికెట్ రేట్లు సరే నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. కానీ ముందు సినిమా థియేటర్ లో పాప్కార్న్ రేట్ తగ్గించమనండి. ఆ థియేటర్ లో ఎవరైతే లీజుకి ఇస్తున్నారో ఇప్పుడు ఆ నలుగురో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు, పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా, చూద్దాం. అది చేస్తే గనక ఆయన సక్సెస్ అయినట్టు. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మొన్న అన్నాడు కదా, ఫస్ట్ ఆయన మొన్న సినీ ఇండస్ట్రీ గురించి చర్చించాడు కదా, ఆ పాప్కార్న్ రేటు తగ్గించండి బాబు. ఎక్కడండి బాబు, పుష్ప అప్పుడు నో బెనిఫిట్ షో అన్నాడు, 2 నెలలు కూడా అవ్వాలి. తర్వాత ఒక సినిమా వెళ్ళగానే మళ్ళీ తన మాట తను వెనక్కి తీసేసుకుని ఇచ్చేసాడు. గేమ్ చేంజర్ కి వాటికి ఇచ్చాడు కదా, గేమ్ చేంజర్ కి నాయకులు వీళ్ళ మాట. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత ఉన్నారు కాబట్టి ఇచ్చారు. సరే దానిలో నైట్ పూట ఇవ్వలేదు, ఏదో కొంత మార్పులు చేశారు. ముందైతే పాప్కార్న్ రేటు తగ్గించండి మీరు అంతా కలిసి, సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి. అది ఫస్ట్. ఎందుకంటే అన్ని సినిమాలకు రేట్లు పెంచారు కదా, కానీ ఆ పాప్కార్న్ రేటు మాత్రం ఏ సినిమాకు అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అదే రేటు ఉంది కాబట్టి దాన్ని తగ్గించండి. దీంట్లో ఒక రహస్యం ఉంది, ఎందుకు తగ్గించరు అందరూ. అసలు నాకు తెలిసి ఆ థియేటర్ లో పాప్కార్న్ బిజినెస్ మించిన ప్రాఫిటబుల్ బిజినెస్ ప్రపంచంలో ఏది ప్రాఫిటబుల్ బిజినెస్. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇస్తాడు సార్, డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జిబిటర్ డబ్బు ఇస్తాడు సార్. ఇది వీళ్ళకి ప్రొడ్యూసర్ కి కొట్టడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ఎగ్జిబిటర్ కి కూడా డబ్బులు క్యాంటీన్ వాడు ఇస్తాడు డబ్బులు పెట్టుబడి కింద. ప్రపంచంలో మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే పాప్కార్న్ బిజినెస్. సమోసాలు థియేటర్ లో 5 రూపాయలు 10 రూపాయలు అమ్మేది సమోసాను 70 రూపాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇంత ప్రాఫిటబుల్ బిజినెస్ ఏం లేదు. నేను కూడా వచ్చే జన్మలో ఆ పాప్కార్న్ బిజినెస్ నాకు ఆ థియేటర్ లో అవకాశం దొరుకుతుంది, వచ్చే జన్మలో పుడితే అంతకంటే మంచి బిజినెస్ లేదు అనుకుంటా. సో థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ అయితే స్టార్ట్ చేశారు ఇనిషియేషన్, పాప్కార్న్ థియేటర్ లో తినుబండారాలు, కూల్ డ్రింక్స్. ఆయన దాని మీద మాట మీద ఉంటారు. దాని మీద నిజంగా దాని మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి. ఆ బిజినెస్ మీద తెలంగాణలో కూడా చేయాలి. చేస్తేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. హీరోలు, ప్రొడ్యూసర్స్ అందరికీ సందర్భంగా ఏంటంటే ఈ ఒక్క మాటకైనా కట్టుబడి ఉండండి, మళ్ళీ రేపు మాట మార్చుకుంటారు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, రాజ్ కందుకూరి గారు. సో డిఎన్ఏలో నెక్స్ట్